హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనకు జీడిఎస్లో కొంతమంది అభ్యర్థులు కొన్ని కామెంట్స్ అనేది పెడుతున్నారండి. వారి కామెంట్స్కి క్లియరెన్స్ ఇచ్చే విధంగా అందులో కొంతమంది కొత్తగా వస్తున్న అభ్యర్థులు ఈ కామెంట్స్ చూసి కానీ ఈ విషయాలు విని కానీ కొద్దిగా ఏమైనా పక్కదారి పట్టొచ్చన్న ఉద్దేశంతో ఎప్పటి నుంచో చేద్దామనుకుంటున్నాను. కానీ మనకు ఇంకా ముఖ్యమైన విషయాలు చెప్పదలుచుకొని నేను ఈ వీడియో అనేది కొద్దిగా లేట్గా ఇప్పుడు చేస్తున్నాను. ఈ జాబ్ అనేది క్యాడర్స్ ఏమేమి ఉంటాయంటే బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్ అనే 3 క్యాడర్లు ఉంటాయి. ఏబీపీఎం, డాక్ సేవ్ అనేది ఒకే క్యాడర్ అండి. బీపీఎం అనేది ఒక హై క్యాడర్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే బీపీఎంకి వర్క్ అనేది అకౌంట్స్ ఉంటుంది. నెక్స్ట్ అంటే అతనికి ఫైనాన్షియల్ వర్క్ ఉంటుంది. కొన్ని బీఓస్కు లెటర్స్ సెక్షన్ కూడా ఉంటుంది. అంటే బీపీఎంకి అటాచ్ చేస్తారు లెటర్స్ కూడా. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. మనము బీపీఎం చూసినట్లయితే వర్క్ ప్రెజర్ అనేది ఉంటుంది, టార్గెట్స్ అనేటివి ఉంటాయి. కాబట్టి ఇతనికి వర్క్ ప్రెజర్ అనేది కొద్దిగా కొన్ని ప్రాంతాల్లో హైగా ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో లోగా ఉంటుంది. మొత్తానికి వర్క్ ప్రెజర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. నెక్స్ట్ ఏబీపీఎం, డాక్ సేవ్ వీరికి చూసినట్లయితే వర్క్ ప్రెజర్ ఉండదు. కానీ ఏబీపీఎంకి బ్యాగ్స్ కంపల్సరీగా డైలీ తీసుకురావడం ఉండాలి. అంటే సబ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ ఆఫీస్ అంటే బీపీఎంకి బ్యాగ్ తీసుకొని మళ్ళీ తీసుకొని సబ్ ఆఫీస్కి అందించడం అనేది జరుగుతుండాలి. దీనికి మనము ట్రావెల్ చేస్తుండడం కారణంగా కొద్దిగా అతనికి ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ బీపీఎంతో పోలిస్తే ఏబీపీఎం వర్క్ అనేది కొద్దిగా తేలిగ్గా ఉంటుంది, ఎటువంటి ప్రెజర్ అయితే ఉండదు. నెక్స్ట్ డాక్ సేవకు చూసినట్లయితే పని వేళలు ఎక్కువ ఉంటాయి. అంటే సబ్ ఆఫీస్లో చేయాలి కాబట్టి డాక్ సేవక్ అనే ఇతనికి పని వేళలు అంటే గంటలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎస్పీఎం సార్ ఎంతవరకు ఉంటారో అంతవరకు అతను ఉండాలి. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాలి. అక్కడ ఉండే వర్క్స్ అన్నీ కూడా చేయాలి. కాబట్టి డాక్ సేవక్ వర్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బీపీఎం వర్క్ ప్రెజర్ ఉంటుంది. నెక్స్ట్ సంపాదన మార్గం కూడా ఉంటుంది. ప్లస్ మైనస్ రెండు ఉంటాయి. నెక్స్ట్ ఏబీపీఎం చూసుకున్నట్లయితే మనకు వర్క్ ప్రెజర్ ఉండదు, సంపాదన ఉండదు. నెక్స్ట్ డాక్ సేవకు చూసుకున్నట్లయితే ఇతనికి రెండు వైపులా నెగిటివేనండి. అంటే పనివేళలు ఎక్కువ ఉంటాయి, సంపాదించే మార్గము ఉండదు. మీరు బీపీఎం, ఏబీపీఎం ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవడం బెటర్. అంటే మీకు ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉంటే మీరు టార్గెట్స్ అనేవి చాలా విపరీతంగా అయితే ఉండవండి. మనము చేయలేనంత టార్గెట్స్ అయితే అసలు ఉండవు. మనం ఎంతో కొంత చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం మనం సంపాదించుకోవచ్చు బాగా. ఇన్సూరెన్స్లు అంటే పోస్ట్ ఆఫీస్ సంబంధించిన ఇన్సూరెన్స్లు చాలా బాగుంటాయి. ప్రజలు కూడా వాళ్ళకి వివరిస్తే మంచిగా ఇన్సూరెన్స్లు తీసుకుంటారు. దాంట్లో మన కమిషన్ అనేది వస్తుంది. ఓకేనా, ఈ విధంగా బీపీఎం అనేతను అతను సంపాదించుకోవడమే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకొని టార్గెట్స్ కూడా ఈజీగా చేయవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఏబీపీఎం అనేతను ఈ వర్క్ అనేది సింపుల్గా చేసుకుంటూ ఇంకేదైనా వర్క్ చేసుకోవడమో లేకపోతే స్టడీ పరంగా ఏదైనా చేసుకోవడమో. కానీ దీన్ని కొంతమంది అయితే ఏ విధంగా అనుకుంటున్నారంటే గొడ్డు చాకిరీ అనుకుంటున్నారు. ఇక్కడ గొడ్డు చాకిరీ అనేది ఏం లేదండి. బీపీఎం ఎంత కష్టపడితే అతనికి అంత బెనిఫిటే ఉంటుంది. నేను కన్ఫామ్గా చెప్తాను. ఎందుకంటే నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అంటే మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 మంత్స్లోనే మనకు టార్గెట్ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. మిగిలిన రోజుల్లో అంటే మిగిలిన మంత్స్లో మనకు అంత టార్గెట్ ప్రెజర్ అయితే ఉండదు. ఓకేనా. ఆ 3 మంత్స్ కూడా మనము ఎక్కువ ప్రెజర్గా ఫీల్ అయితే ఇంకా ఏం చేయలేం. మనము బయట జాబ్స్ చూసినట్లయితే ప్రతిరోజు అంటే ప్రతి నెల ప్రతిరోజు కూడా మనల్ని ప్రెజర్కు గురి చేస్తూ ఉంటారు. వారిచ్చే 10-15 వేలకే మనను 50,000 తీసుకునేంత వర్క్ ప్రెజర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బయట సెక్యూర్ ఉండదు. జాబ్ కూడా మనకు సెక్యూర్ ఉండదు. జాబ్ అనేది ఇప్పటి కాలంలో సంపాదించడం చాలా 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 కష్టం. ఎందుకంటే ఇదే జీడిఎస్ జాబ్ని అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇక్కడ ఆ రాష్ట్రాల్లో చాలామంది అభ్యర్థులు అయితే ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కామెంట్స్లో నేను చూస్తున్నాను. అంతేకాకుండా మన వాట్సాప్ గ్రూప్లో కూడా వారు పడే కష్టాలు కానీ, అక్కడ ఉండే పరిస్థితులు కానీ, అక్కడ ఉండే చలి వాతావరణం కానీ ఇవన్నీ తట్టుకొని జీవిస్తున్నారంటే జాబ్ గురించి, జాబ్ యొక్క ప్రాధాన్యత గురించి, జాబ్ ఇప్పుడు లేకపోతే ఎటువంటి పరిస్థితులు వాళ్ళ ఫ్యామిలీ ఎదుర్కోవాల్సిన పరిస్థితుల గురించి వారికి తెలుసు కాబట్టే వారు అక్కడ జాబ్ చేయగలుగుతున్నారు. జాబ్ను మిస్ చేసుకోకుండా ఉంటున్నారు. కొంతమంది అయితే కామెంట్లో చెప్తున్నారు,
సార్ మేము అప్పుడు జాబ్ గురించి తెలుసుకోక మేము జాబ్ నుంచి రిజైన్ చేశాము. ఇప్పుడు జాబ్‌కు అప్లై చేస్తుంటే ఈ కరోనా పాస్ కారణంగా చాలా పోటీ అయితే ఉంది. నాకు ఇప్పుడు రావట్లేదు. ఏం చేయాలి అంటున్నారు. ఇప్పుడు మనం ఏమి చేయలేమండి. ఖచ్చితంగా ఈ కరోనా వాళ్ళతో పోటీ పడాలి అంటే ఇంకా 10 సంవత్సరాల వరకు ఇంతకు ముందున్న వారికి వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఓకేనా? ఇంకా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ సాలరీ చూసుకుంటే నేను మీకు సాలరీ స్లిప్‌తో కూడా చెప్తున్నానండి. బీపీఎంకి 18,000 చిల్లర వస్తుంది. ఓకేనా? ఏబీపీఎంకి 15,000 చిల్లర వస్తుంది. అండ్ డాక్ సేవకు కూడా. అంతేకాకుండా వీరికి ప్రతి 6 మంత్స్‌కి మనకు డీఏ రూపంలో మనకు సాలరీ పెరుగుతుంది. మళ్ళీ 1 ఇయర్ తర్వాత బేసిక్ పే కింద సాలరీ పెరుగుతుంది. ఇంకా మనకు 8థ్ పే కమిషన్ వస్తే ఇంకా డబుల్ అయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నాం. ఈ విధంగా వీరికి సాలరీస్‌తో పెరగడంతో పాటు నెక్స్టు జీడీఎస్ స్థాయి నుంచి అంటే గ్రామీణ డాక్ సేవక్ స్థాయి నుంచి పోస్ట్ మ్యాన్ వరకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసి మనము పోస్ట్ మ్యాన్ వరకు ఈజీగా వెళ్ళవచ్చు. అంటే బయట వారితో పోటీ పడాల్సిన అవసరం లేదు. డిపార్ట్మెంట్‌లో ఉండే వాళ్ళతో మాత్రమే పోటీ పడి మనం మంచిగా సక్సెస్‌ఫుల్‌గా పోస్ట్ మ్యాన్ వరకు వెళ్ళొచ్చు. నెక్స్ట్ అక్కడి నుంచి కొద్దిగా మంచి ప్రతిభ కనబరిస్తే మనం ఎస్పీ స్థాయి వరకు కూడా వెళ్ళొచ్చు. అంటే ఒక డివిజనల్ హెడ్ ఆఫీస్ వరకు హెడ్ స్థాయి వరకు మీరు వెళ్ళవచ్చు. చాలామందికి ఈ జాబ్ గురించి అవగాహన లేకే ఇలాంటి కామెంట్స్ అయితే పెడుతున్నారండి. నేను వారిని తప్పు అనుకోను. వారికి ఎదురైన పరిస్థితుల వల్ల వారు అలా అనుకోని ఉండొచ్చు. కానీ జాబు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా చాలా ముఖ్యము. జాబ్ లేని వారికి ఆ ప్రాధాన్యత ఏంటో తెలుస్తుంది. అందులో వాళ్ళ ఫ్యామిలీ పడే కష్టాలు బట్టి ఆ జాబ్ యొక్క విలువ అనేది తెలుస్తుందండి. దీనికంటే చాలా మంచి జాబ్ ఉంది అనుకుంటే మీరు ఖచ్చితంగా దీన్ని రిజైన్ చేసి వెళ్ళండి. తప్పేం లేదు. జాబ్ ఖచ్చితంగా కావాలి అనుకునే అభ్యర్థులు ఇలాంటి కామెంట్స్ చూసి వారు తప్పుదోవ పట్టే ఛాన్స్ ఉంది కాబట్టే ఈ వీడియోను నేను ఇంత వివరంగా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను లైక్స్ అయితే మినిమం 100 లైక్స్ అయితే ఈ వీడియోకి టార్గెట్ ఇస్తున్నానండి. ప్లీజ్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. తక్కువ మంది లైక్ చేస్తున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. చాలామందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల. అంతేకాకుండా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్‌కి కూడా రిప్లై ఇస్తాను. దయచేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.